Hello, friends. Very good morning. Happy Thursday to all of you. As usual, before we begin, small announcement. సాయంత్రం 5:30 నేను జూమ్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. ఎవరైనా సరే యూపీఎస్సీ లేదా బ్యాంక్ లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి లేదా ఎనీథింగ్ అబౌట్ యువర్ కెరియర్, మీకు ఏమైనా డౌట్స్, సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే మీరు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఉండాలి. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ నేను ఈ ఎడిటోరియల్ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్. ఇంకొకటి, ఈ 3-4 రోజులు కూడా వరుసగా ట్రయల్ క్లాసెస్ ఇస్తున్నాం. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా మన యూపీఎస్సీ క్లాసెస్ అనేటి వాటికి యాక్సెస్ ఇస్తున్నాం. లైవ్ క్లాసెస్ యొక్క ఫ్రీ యాక్సెస్. యూ కెన్ వాచ్ దెమ్, సీ హౌ ద ఫ్యాకల్టీ ఈస్ టీచింగ్ and then make a decision appropriately. Right. So let's begin today's editorial. So the title says building by accord. Accord అంటే acceptance, ఒప్పందం అంటే ఒక మాట మీదకి రావడం అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. Before I move further, let me note down this phone number 9985828232. సో దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. మన ఇన్స్టిట్యూట్ యొక్క అడ్మిషన్స్ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళు మెజారిటీ స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటారు. యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు జాయిన్ అయితే యూ విల్ ఇంప్రూవ్ యువర్ గ్రామర్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. నేను హిందూ పేపర్ నుంచి వొకాబులరీ నేర్పిస్తాను, బేసిక్ ఫండమెంటల్స్ నుంచి గ్రామర్ నేర్పిస్తాను. వీటితో పాటు వీ విల్ ఆల్సో సాల్వ్ మల్టిపుల్ ప్యాటర్న్స్ దట్ అపియర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ పారాగ్రాఫ్ కంప్లీషన్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, లైక్ ఇలాంటివన్నీ కూడా, ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్, ట్రిపుల్ ఫిల్లర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేదా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని యూపీఎస్సీ కోసం హిందూ పేపర్ బాగా చదవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్స్లో జాయిన్ కావచ్చు. కోర్స్ ఫీజు 2000 రూపీస్ ఉంది. ఇది 3000 రూపీస్కి పెరుగుతుంది. యాక్చువల్గా January 1 నుంచి పెంచాలి, నేను ఇంకొక 10 days ఎక్స్టెండ్ చేశాను. సో 11th January నుంచి కోర్స్ ఫీజు 3000 అవుతుంది. సో ఈ లోపు, ఇవాళ 7th కదా, 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో జాయిన్ అయ్యే వాళ్ళు 2000కే జాయిన్ కావచ్చు. ఈ నెంబర్కి కాల్ చేస్తే జాయినింగ్ ప్రొసీజర్ చెప్తారు. ద టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్, టుడేస్ ఎడిటోరియల్ ఇస్ బిల్డింగ్ బై అకార్డ్. అకార్డ్ అంటే ఒప్పందం, ఒక మాట మీదకి రప్పించి బిల్డ్ చేయాలి ఏదైనా అనే విషయం అక్కడ. బియాండ్ జుడిషియల్ క్లియరెన్స్, సెంట్రల్ విస్టా షుడ్ బి ఏబుల్ టు అచీవ్ నేషనల్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అందరూ ఒకే అభిప్రాయంతో ఉండడం, దాన్ని కన్సెన్సస్ అంటాం, ఏకాభిప్రాయం. అయితే ఇప్పుడు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది మనకి తెలిసిందే. కొత్త పార్లమెంట్ బిల్డింగ్, కొత్త ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఎన్క్లేవ్, ఇవన్నీ కూడా కొత్తగా బిల్డ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దానికి ఓవరాల్గా 13,000 crores ప్లస్ ఎస్టిమేట్ ఉంది. ఓన్లీ పార్లమెంట్ బిల్డింగ్కి 1000 కోట్లు దగ్గర ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. సో ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్. అది కూడా చాలా ఎక్కువ ల్యాండ్లో చేస్తారు. చాలా అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టేసి కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇలాంటి పాండమిక్ టైంలో చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అచీవ్ నేషనల్ కన్సెన్సస్. ప్రజలందరి యొక్క ఏకాభిప్రాయాన్ని సాధించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జుడిషియరీ మన క్లియరెన్స్ ఇచ్చింది, ఓకే, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. బియాండ్ దట్, అది కాకుండా ప్రజల యాక్సెప్టెన్స్ కూడా పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. షుడ్ బి ఏబుల్ టు అచీవ్, అది అచీవ్ చేయాలి, నేషనల్ కన్సెన్సస్ కూడా అచీవ్ చేయాలి అని చెప్పి రాశారు. విత్ ద సుప్రీం కోర్ట్స్ 2-1 జడ్జ్మెంట్ clearing the Central Vista project for New Delhi, the Narendra Modi government can now indelibly reshape the national capital's visual landscape. ఇక్కడ ఈ పదం ఇంపార్టెంట్, ఇండెలిబిలీ. సుప్రీం కోర్టు 2-1 జడ్జిమెంట్స్ అంటే 3 జడ్జిలు ఉన్న బెంచ్ తీర్పిచ్చింది. అందులో 2 దీనికి అనుకూలంగా, ఒకళ్ళు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. సెంట్రల్ విస్టాకి ఒకళ్ళు అనుకూలంగా ఇచ్చారు, అంటే ప్రాజెక్ట్ గో అహెడ్ ఇచ్చారన్నమాట. క్లియరింగ్ ద సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఫర్ న్యూ ఢిల్లీ, ద నరేంద్ర మోదీ గవర్నమెంట్ కెన్ నౌ ఇండెలిబిలీ రీషేప్. ఇండెలిబిలీ అంటే అర్థం ఏంటి? ఈ పదం చూడండి, ఇండెలిబుల్. ఇండెలిబుల్ అంటే చెరగని, తెలుగులో అంటాం కదా, చెరగని ముద్ర, ఇండెలిబుల్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూసారు, ఆ బ్యూటీ ఆఫ్ దట్ ప్లేస్ హ్యాస్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ మార్క్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో లేదా మీ మనసులో ఒక చెరగని ముద్ర వేసింది అని చెప్పడానికి ఇండెలిబుల్ అంటాం. సంథింగ్ దట్ కెనాట్ బి రిమూవ్డ్, సంథింగ్ దట్ కెనాట్ బి ఫర్గాటన్ అనే దానికి ఇండెలిబుల్ అనే యాడ్జెక్టివ్ వాడతారు. ఇండెలిబుల్ అనేది యాడ్వర్బ్, ఇది యాడ్జెక్టివ్ కదా.
ఇది యాడ్వర్బ్. అంటే మర్చిపోలేని విధంగా, చెరగని విధంగా నేషనల్ క్యాపిటల్ యొక్క విజువల్ ల్యాండ్స్కేప్ని రీషేప్ చేసే అవకాశం మోదీ గవర్నమెంట్కి వచ్చింది. కెన్ నౌ ఇండెలిబుల్లీ రీషేప్. వీళ్ళు ఇప్పుడు చేయొచ్చు. మర్చిపోలేని విధంగా, చెరగని విధంగా, మార్చలేని విధంగా నేషనల్ క్యాపిటల్ యొక్క విజువల్ ల్యాండ్స్కేప్ని నరేంద్ర మోదీ గవర్నమెంట్ రీషేప్ చేయవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది ప్రాజెక్ట్కి, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి క్లియరెన్స్ ఇచ్చేసింది. Justices A.M. Kanvilkar and Dinesh Maheshwari found no infirmity in the approvals granted by the Central Vista Committee. Central Vista Committee, Delhi Urban Art Commission, the Heritage Conservation Committee and other bodies, paving the way for a new parliament building and other edifices of the government to come up. So చూడండి, యాక్చువల్గా ముగ్గురు జడ్జిలు కదా, అందులో ఇద్దరు ఏఎం ఖాన్విల్కర్ అండ్ దినేష్ మహేశ్వరి ఫౌండ్ నో ఇన్ఫర్మిటీ. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్. చాలాసార్లు ఎలా వాడతారంటే ఇన్ఫర్మిటీ అనేది ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అని రాస్తారు. ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అంటే అర్థం ఏంటంటే బాగా ముసలి వాళ్ళు మరియు వీక్గా ఉన్నవాళ్ళు, శారీరకంగా ఫిజికల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఇన్ఫర్మ్ అంటారు. ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్. ఇక్కడ ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్. దేంట్లో వీక్నెస్ లేదు? ఫౌండ్ నో ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్ కనిపించలేదు. ఎందులో లేదు? ఇన్ ది అప్రూవల్స్ గ్రాంటెడ్ బై ద సెంట్రల్ విస్టా కమిటీ. సెంట్రల్ విస్టా కమిటీ, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అండ్ అదర్ బాడీస్, ఏ బాడీస్ అయితే అప్రూవల్స్ ఇచ్చాయో ప్రాజెక్ట్కి, వాళ్ళు ఇచ్చిన అప్రూవల్స్లో ఎటువంటి వీక్నెస్ లేదు, ప్రాపర్గానే ఉన్నాయి అని చెప్పి వీళ్ళిద్దరూ భావించారు. సో పేవింగ్ ద వే. సో అలా భావించారు కాబట్టి ఇప్పుడు దారి వేసినట్టే. దేనికి? ఫర్ ఏ న్యూ పార్లమెంట్ బిల్డింగ్. పార్లమెంట్ బిల్డింగ్ ఇప్పుడు ఒక చిన్న అడ్డంకి ఉండింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు కాబట్టి అది ఇంకా ఒప్పుకుంటుందా సుప్రీంకోర్టు లేదా అని చెప్పి ఒక చిన్న అడ్డంకి ఉండేది. ఇప్పుడు అడ్డంకి తొలగిపోయింది. సో అంటే అర్థమైంది పేవింగ్ ద వే, దారి వేసినట్టే. అంటే దారికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి అని అర్థం అనమాట. అండ్ అదర్ ఎడిఫైసెస్. ఎడిఫైసెస్ అంటే ఒక లార్జ్ ఇంపోజింగ్ స్ట్రక్చర్, పెద్ద బిల్డింగ్ ని ఎడిఫైస్ అంటారు. హ్యూజ్ స్ట్రక్చర్ ని ఎడిఫైస్ అంటారు. పార్లమెంట్ బిల్డింగ్ మరియు ఇంకా అదర్ బిల్డింగ్స్ కి ఇప్పుడు హ్యాపీగా రావచ్చు, దానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా మూడో జడ్జి అయిన, చూడండి ఈయనొకళ్ళు మూడో జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా వైల్ అగ్రీయింగ్ విత్ ద మెజారిటీ ఒపీనియన్ ఆన్ ద కాల్ ఫర్ బిడ్, అవార్డ్ అండ్ డెసిషన్ ఆఫ్ ది అర్బన్ కమిషన్. అయితే అర్బన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డెసిషన్ విషయంలో సంజీవ్ ఖన్నా కూడా వీళ్ళిద్దరితో యాక్సెప్ట్ చేశారు, అగ్రీ అయ్యారు. దేంట్లో బిడ్ కరెక్ట్ గా జరిగిందా లేదా, కరెక్ట్ పార్టీకి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ ఇవ్వడం. దే గాట్ ది అవార్డ్ అంటే ఇక్కడ అవార్డు అంటే మనం ఒక అవార్డు అని కాదు, ప్రాజెక్ట్ వాళ్ళకి వచ్చింది అని అర్థం, రైట్? సో ఇవ్వడం అని అర్థం. అండ్ ద డెసిషన్ ఆఫ్ ది అర్బన్ కమిషన్, ఆ వాటి విషయంలో ఆయన ఏమీ అపోజ్ చేయలేదు. అయినప్పటికీ హీ డిసెంటెడ్ ఆన్ ద కీ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. డిసెంట్ అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకించడం, ఒక అభిప్రాయాన్ని వ్యతిరేకించడం, నిరసన వ్యక్తపరచడం. మామూలుగా పీపుల్ ఎక్స్ప్రెసింగ్ డిసెంట్ అంటారు, నిరసన వ్యక్తపరిచారని. ఇక్కడ సంజీవ్ ఖన్నా విషయంలో అది నిరసన అని అనకూడదు, వాళ్ళ ఒపీనియన్తో వేరే రకంగా టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ దట్ ఈస్ ఎట్ వేరియన్స్ విత్ అదర్స్. అంటే వేరే వాళ్ళకి వేరియన్స్ అంటే వేరే రకంగా ఉన్న ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం, అంటే వాళ్ళతో ఏకీభవించకుండా ఉండడం అనమాట. విభేదించడం. డిసెంటెడ్ అంటే ఇక్కడ అర్థం విభేదించారు అని అర్థం మీరు తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ సే విభేదించారు. ఏ విషయంలో? ఆన్ ద కీ ఇష్యూ. కీ అంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. పబ్లిక్ పార్టిసిపేషన్ అనే ఇంపార్టెంట్ ఇష్యూలో ఆయన వాళ్ళతో విభేదించారు ఇన్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్. అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ విచ్ విషియేటెడ్ ద ఎండోర్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేంజ్. విషియేటెడ్ ఎండోర్స్మెంట్. ఎండోర్స్మెంట్ అంటే అర్థం ఏంటంటే అప్రూవల్, అంటే అప్రూవ్ చేయడం, అంటే యాక్సెప్ట్ చేయడం. విషియేట్ అంటే డ్యామేజ్. డ్యామేజ్ అంటే కొంచెం ఒక రకంగా డ్యామేజ్ చేయడం అనే రకంగా తీసుకోవచ్చు మీరు. అంటే ల్యాండ్ యూజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు అక్కడ చెట్లు గిట్లు ఉండేవి, వాటిని ఇప్పుడు కొట్టేసి కొంచెం మనకి గ్రీనరీ తగ్గిపోతుంది, వాటి ప్లేస్లో ఇవన్నీ వస్తాయి. దీనివల్ల కొంచెం పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, డస్ట్ వస్తుంది. ఢిల్లీ ఆల్రెడీ పొల్యూషన్తో సఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాల్లో కొంచెం పబ్లిక్ అనేవాళ్ళు కొంచెం ఆపోజిట్గా ఉన్నారు కొన్ని విషయాల్లో అనే మీనింగ్ ఉంది. సో అందుకని పబ్లిక్ పార్టిసిపేషన్ అనే విషయంలో ఆయన వాళ్ళతో విభేదించారు. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంటే, పబ్లిక్ని కన్విన్స్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరిపోవు అనే ఉద్దేశం ఈయన నోటి నుంచి వచ్చింది. అర్థమవుతుందా? బేసికల్గా విషియేట్ అంటే అర్థం ఏంటంటే డ్యామేజ్. దేని డ్యామేజ్ చేసింది? ఎండోర్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేంజ్. ఎండోర్స్మెంట్ అంటే యాక్సెప్టెన్స్. అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారా, పబ్లిక్ అంతా ఒప్పుకున్నారా లేదా అనే విషయంలో చిన్న తేడా ఉంది.
పబ్లిక్ ఆ విషయంలో ఏకాభిప్రాయంతో లేరు, ఎగ్నెస్ట్గా ఉన్నారు కొంతమంది. అందుకని అన్నారు vitiated the endorsement of land use change. Government should naturally be free to plan policies and programs on behalf of the people with no prior restraint, but subject to judicial review to ensure accountability. గవర్నమెంట్స్కి ఇప్పుడు గవర్నమెంట్ ఏ పని చేయాలన్నా సరే ప్రజల ఒపీనియన్ తీసుకొని ప్రజల పర్మిషన్ తీసుకోవాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్స్ యొక్క పనే ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, ప్రజల తరపున వాళ్ళకి అవసరమైన పాలసీస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం. రైట్, దే కెన్ ప్లాన్ ఇట్. దానికి ఎవరు అడ్డు పెట్టరు. దానికి విత్ నో ప్రయర్ రిస్ట్రైంట్, ఎవరి నుంచి కూడా అడ్డంకులు కూడా లేకుండా వాళ్ళు ప్రజల కోసం పాలసీస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయొచ్చు. నోబడీ స్టాప్స్ ది గవర్నమెంట్ ఇన్ దట్, బట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. కానీ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి ఉంటుంది, అంటే జ్యుడిషియరీ దాన్ని రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి అది సబ్జెక్ట్ అయి ఉంటుంది అని అర్థం. ఎందుకు? టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం. అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు తన పని తను చేసుకోవచ్చా, నేను ప్రజల కోసమే చేస్తున్నాను అని చెప్పి నచ్చిన పని చేసుకోవచ్చా? చేయకూడదు. రైట్, నచ్చిన పని చేయడానికి లేదు. అది ప్రజలకి నిజంగానే హెల్ప్ చేసేదా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది. జ్యుడిషియరీ తనంతట తను రివ్యూ చేయదు. ఎవరైనా పిటిషన్ ఫైల్ చేస్తే జ్యుడిషియరీ దాన్ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసినప్పుడు అది రాజ్యాంగబద్ధంగా లేకపోయినా, ప్రజా కంటకంగా ఉన్న, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉన్న జ్యుడిషియరీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ని ఆపు చేసే అధికారం కూడా జ్యుడిషియరీకి ఉంటుంది. ఇదంతా ఎందుకు? టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. ప్రభుత్వం ఏ పని చేసినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనే తత్వాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇంపార్టెంట్, అది ఉంటుంది అని చెప్తున్నారు. జడ్జ్ ఎగ్నెస్ట్ దిస్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ పరంగా మనం ఆలోచిస్తే, ఈ ప్రిన్సిపల్ పరంగా మనం ఈ విషయాన్ని ఒకసారి చూస్తే, విశ్లేషిస్తే, సెంటర్ is simply exercising its privilege to plan a new set of buildings to house its establishment and the federal legislature. సో సెంటర్కి జనరల్గానే ఆ ప్రివిలేజ్ ఉంది. ప్రివిలేజ్ అంటే స్పెషల్ బెనిఫిట్ ఉంది, స్పెషల్ అధికారం ఉంది. ఏంటి అధికారం? వాళ్ళు ఖచ్చితంగా కొత్త సెట్ ఆఫ్ బిల్డింగ్స్ ప్లాన్ చేయొచ్చు. రైట్, ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉండడానికి సెట్ ఆఫ్ బిల్డింగ్స్ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఫెడరల్ లెజిస్లేచర్, పార్లమెంట్ కూడా ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సరిపోవట్లేదు. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ యొక్క స్ట్రెంత్ పెంచే ఆలోచనలో ఉన్నారు. పాపులేషన్ పెరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంపీస్ని పెంచే ప్లాన్లో ఉన్నారు. సో అది పెరగాలి అంటే ప్రస్తుతం ఉన్న పార్లమెంట్లో అంతమందిని హౌస్ చేసే పరిస్థితులు లేవు అనే ఉద్దేశంతో కొత్త పార్లమెంట్ అనే ఆలోచన కూడా వచ్చింది. సో ఇవన్నీ చేయడానికి సెంటర్కి ప్రివిలేజ్ ఉంది. ప్రివిలేజ్ అంటే స్పెషల్ అధికారం ఉంది, బెనిఫిట్ ఉంది. దే కెన్ డూ ఇట్. ఇట్ ఇస్ సింప్లీ ఎక్సర్సైజింగ్ ఇట్స్ ప్రివిలేజ్. తనకున్న అధికారాన్ని తను వినియోగించుకుంటుంది. సో అందులో తప్పేమీ లేదు. వైల్ ద ఫైనల్ కాస్ట్ ఎస్టిమేట్ ఈజ్ అన్క్లియర్, ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. అయినప్పటికీ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 13,450 crores, 13,450 కోట్లు ఇప్పటి వరకు ప్లాన్డ్ దానికంటే ఎక్కువే ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అందుకే ఫైనల్ ఎస్టిమేట్ అనేది ఇంకా అన్క్లియర్. కానీ తెలిసినంత మేరకు 13,450 కోట్లు పైచిలకు ఉంది. ఫర్ అమాంగ్ అదర్ థింగ్స్ ఎందుకోసం ఇదంతా? ఒక కొత్త సెంట్రల్ సెక్రటేరియట్ కడతారు, వైస్ ప్రెసిడెంట్కి కొత్త బిల్డింగ్ కడతారు, ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్ కట్టబోతున్నారు. బిసైడ్స్ 971 crores ఫర్ న్యూ పార్లమెంట్. న్యూ పార్లమెంట్ కోసం 971 కోట్లు కాకుండా ఇవన్నీ మళ్ళీ. With a national consensus, such a colossal plan might be a crowning achievement for the 75th year of the independence in 2022. ఇక్కడ ఈ ఓవరాల్గా మీనింగ్ ఏంటంటే, ప్రభుత్వానికి ఇవన్నీ చేయడానికి అధికారం ఉందా అంటే ఉంది, దానికి ప్రివిలేజ్ ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా 13,450 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు అవ్వబోతున్నాయి. ఇంకా ఎక్కువయ్యే అవకాశమే ఉంది. ఇలాంటప్పుడు ఇంత కలోసల్ ప్లాన్ అంటే హ్యూజ్ ప్లాన్ విషయంలో ఒక నేషనల్ కన్సెన్సస్, జాతీయంగా ఒక ఏకాభిప్రాయాన్ని సాధించి ఉంటే, ప్రజలందరికీ ఇలా చేయబోతున్నాము, మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగి వాళ్ళ ఏకాభిప్రాయాన్ని కూడా పొంది ఉండుంటే, ఈ ప్లాన్ అనేది మైట్ బి ఎ క్రౌనింగ్ అచీవ్మెంట్ ఫర్ ద 75th year of independence in 2022. 2022 నాటికి మనకి 75 సంవత్సరాలు నిండుతాయి. 1947కి మీరు 75 కలుపుకుంటే 2022 వస్తుంది. 75th year of independence అది. ఆ సంవత్సరానికి ఒక క్రౌనింగ్ అచీవ్మెంట్, ఒక మంచి కిరీటం లాంటి ఒక గొప్ప అచీవ్మెంట్, రైట్, ఒక గొప్ప అచీవ్మెంట్ అయ్యేది. అంటే ప్రాజెక్ట్ మంచిదే, అందరు ఒపీనియన్ తీసుకుని అందరి యాక్సెప్టెన్స్ తీసుకొని చేసి ఉంటే బాగుండేది. ఎంత పెద్ద ప్రాజెక్టు ప్రభుత్వం తనంతట తాను అలా వెళ్ళిపోతుంది తప్పితే అందరు ఒపీనియన్ తీసుకొని ఉంటే చాలా బాగుండేది, అది గొప్ప అచీవ్మెంట్గా ఉండేది. ఇంత పెట్టిన ఎఫర్ట్కి అది ఒక క్రౌనింగ్ అచీవ్మెంట్ లాగా ఉండేది అని అంటున్నారు. కొలోసల్ అంటే హ్యూజ్ అని. వాట్ ఈజ్ ఇది చూడండి, వాట్ ఈజ్ జెర్మెయిన్ టు ద క్వశ్చన్ హవెవర్
ఈజ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డిస్రప్షన్ డ్యూ టు COVID-19. ఇది చాలా ఇంపార్టెంట్. జర్మైన్ అంటే అర్థం ఏంటంటే రిలవెంట్ టు ది సబ్జెక్ట్ అండర్ డిస్కషన్. రిలవెంట్ అనే మీనింగ్ తీసుకోండి. అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్కి ఏది రిలవెంట్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వాట్ ఈస్ రిలవెంట్ టు ది సబ్జెక్ట్ అండర్ డిస్కషన్. హౌవెవర్ ఈజ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది మన పార్లమెంట్కి వస్తే మనకు క్రౌనింగ్ జ్యువెల్ అవుతుంది, చాలా గొప్పగా మనం చెప్పుకునేలా అవుతుంది, అందులో ప్రాబ్లం లేదు. కానీ అన్ప్రెసిడెంటెడ్ డిస్రప్షన్ వచ్చింది COVID-19 వల్ల 2020లో. అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, మనం ఎప్పుడూ చూడని, ఎన్నడూ చూడని అలాంటి డిస్రప్షన్ వచ్చింది నార్మల్ యాక్టివిటీలో. డిస్రప్షన్ అంటే ఒక నార్మల్ ఫ్లోలో వెళ్తున్నది ఫ్లోలో వెళ్లకుండా ఆగిపోవడం డిస్రప్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఆఫీస్కి వెళ్తున్నావు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నావు. ఎందుకని? ఆఫీసులు క్లోజ్ చేయాలి, లాక్డౌన్ అన్నారు. సో డిస్రప్షన్ ఇన్ యువర్ నార్మల్ ఆఫీస్ అవర్స్. ఓకే, సర్వీసెస్ అయితే ల్యాప్టాప్ పట్టుకొని చేస్తావు. మ్యానుఫ్యాక్చరింగ్లో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్తే కానీ నువ్వేమీ చేయలేవు. సో అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయదు. అలా చాలా విషయాల్లో స్కూల్స్, ఎప్పుడు స్కూల్కి వెళ్ళి ఆడుకునే పిల్లలు ఇళ్లలో ఉంటున్నారు. సో దెర్ ఈస్ డిస్రప్షన్ ఇన్ దేర్ యాక్టివిటీ ఆల్సో. సో COVID-19 వల్ల అందరి యాక్టివిటీస్లో, అందరి లైఫ్స్లో ఒక డిస్రప్షన్ వచ్చింది, ఎకనామిక్ లాస్ వచ్చింది, హెల్త్ పరంగా ఎంతో మంది చనిపోయారు. ఇలాంటి సంవత్సరంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం అప్రోప్రియేటేనా అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమవుతుందా? అది ప్రాజెక్ట్ ప్రాబ్లం కాదు, కానీ ఈ సంవత్సరంలో అది ప్లాన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా పెద్ద క్వశ్చన్, రైట్? సో అందుకే అన్నారు వాట్ ఈస్ రిలవెంట్ టు ది సిచ్యువేషన్, వాట్ ఈస్ రిలవెంట్ టు ద ఎంటైర్ కాంటెక్స్ట్ అనేది. అది ఏంటది? ఈ టైంలో అప్రోప్రియేట్ చేయడం అనేది, ఈ టైంలో అది చేయడం అప్రోప్రియేటా కాదనేది. దిస్ ఈజ్ వెన్ an elected government must give its undivided attention to schemes for the common weal and not be tempted into extravagant indulgence. ఇది ఎటువంటి సమయం ఇది? ఎలక్టెడ్ గవర్నమెంట్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ మస్ట్ గివ్ ఇట్స్ అన్డివైడెడ్ అటెన్షన్. అన్డివైడెడ్ అటెన్షన్ అంటే అటెన్షన్, దృష్టి అనేది ఇంకా వేరే దానికి మరల్చకూడదు, వేరే దానికి మరల్చకుండా, డివైడ్ చేయకుండా ఒకే విషయంలో దృష్టి పెట్టాలి. దేని విషయంలో పెట్టాలి? టు స్కీమ్స్ ఫర్ కామన్ వీల్. వీల్ అంటే వెల్ బీయింగ్. కామన్ మ్యాన్ యొక్క వెల్ బీయింగ్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేయాలి మరి అనే విషయం మీద కంప్లీట్గా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అండ్ నాట్ బి టెంప్టెడ్ ఇన్ టు ఎక్స్ట్రావగెంట్ ఇంటెలిజెన్స్. ఎక్స్ట్రావగెంట్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ. ఎక్స్ట్రావగెన్స్ అంటే అర్థం అంటే అవసరమైన దానికంటే బియాండ్ రీజనబుల్. ఏది రీజనబులో దానికంటే ఎక్కువ చేయడాన్ని ఎక్స్ట్రావగెన్స్ అంటాం. ఒక పెళ్లి చూడండి, మన తాహతకు మించి విపరీతమైన హడావిడితో చేసామంటే ఎక్స్ట్రావగెంట్ అంటాం. ఎక్స్ట్రావగెంట్గా చేశారు అంటారు. సో అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడాన్ని ఎక్స్ట్రావగెంట్ అంటాం. ఇంటెలిజెన్స్ అంటే కూడా అంతే, అన్రెస్ట్రిక్టెడ్ స్పెండింగ్. ఇఫ్ యూ ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, తాగుడులో ఇంక నువ్వు ఇండల్జ్ చేయమంటే అర్థం ఏంటి? అవసరమైన దానికంటే ఎక్కువ తాగేస్తూ ఉంటాం. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఇఫ్ యూ అలో యువర్ సెల్ఫ్ టు ఎంజాయ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. తాగుడు, సినిమాలు చూడడం, యువర్ ఇండల్జింగ్ ఇన్ వాచింగ్ మూవీస్ వితౌట్ లిమిట్, రోజంతా సినిమాలు చూస్తూనే ఉన్నావు. అలాగే ఇక్కడ స్పెండింగ్ విషయంలో వచ్చింది ఎక్స్ట్రావగెంట్ ఇంటెలిజెంట్. ఏ సెన్స్లో వచ్చింది? గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, ఆర్థిక వనరులు ఖర్చు పెట్టేటప్పుడు ఇండల్జ్ అవుతుంది. అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళిపోయే సమయం కాదు, ప్రతి రూపాయికి ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అలాంటి సమయం ఇది. ఇలాంటప్పుడు 13,000, 14,000 కోట్లని మనం ఖర్చు పెట్టాలన్నప్పుడు అది ఎక్స్ట్రావగెంట్ అయిపోతుంది కదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక చేయొచ్చు కదా అనేది వీళ్ళ ఉద్దేశం. 2022 కల్లా చేద్దాం అనుకునేది గవర్నమెంట్ ఉద్దేశం. ఎవరి పాయింట్ వాళ్ళది. ఇక్కడ జర్మన్ అంటే రిలవెంట్ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. రిలవెంట్. As Justice Khanna has pointed out, Mr. Khanna point out చేసిన విధంగా, public consultation in a democracy requires citizens to be able to assess the project's rationale, armed with information on the official reasoning and with sufficient time at their disposal. Justice Sanjeev Khanna ఏమన్నారంటే, పబ్లిక్ కన్సల్టేషన్, డెమోక్రసీలో పబ్లిక్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పబ్లిక్ని సంప్రదించాలి, అంటే రూల్ ప్రకారం సంప్రదించక్కర్లేదు, కానీ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు ప్రజల ఒపీనియన్ని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, సంప్రదించడం అనేది ఇంపార్టెంట్ అనేది జస్టిస్ ఖన్నా గారి ఒపీనియన్, రైట్? సో ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి అండ్ యూ షుడ్ అలో దెమ్ టు బి ఏబుల్ టు అసెస్ ద ప్రాజెక్ట్స్ రాషనల్. రాషనల్ అంటే అర్థం ఏంటి? ప్రాజెక్ట్ యొక్క లాజిక్ ఏంటి, ఏ లాజిక్తో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఎందుకు ఇప్పుడు ప్రాజెక్ట్ టేకప్ చేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ అనేది ప్రజలకి అసెస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటి?
ఆర్మ్డ్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ అఫీషియల్ రీజనింగ్. గవర్నమెంట్ రీజనింగ్ ఇస్తుంది కదా, అంటే ఈ పలానా కారణాల వల్ల మనం చేస్తున్నామని. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రజల చేతికి అందించాలి. ఆర్మ్డ్ విత్ అంటే, ఆర్మ్ అంటే అర్థం ఏంటి? ఆయుధం. ఆర్మ్డ్ విత్ అంటే ఇన్ఫర్మేషన్ అనే ఆయుధం ప్రజల చేతిలో ఉండాలి. సో ఆ ఆయుధాన్ని ప్రజల చేతిలో పెడితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకుంటారు. గవర్నమెంట్ ఉద్దేశం ఇదా, మన మంచి కోసమే కదా, మన దేశ గౌరవాన్ని పెంపొందించేదే కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఏదైనా మనకి డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఏ పని చేసినా సరే ప్రజలకు చెప్పి డిస్కస్ చేసి దానివల్ల మంచి జరుగుతుందని చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే మన మంచి కోసమే ప్రభుత్వం చేసింది, మనకు ముందే చెప్పింది కదా అనే ఒపీనియన్తో ఉంటారు. అలా కాకుండా ప్రజలకి ఏ విషయం తెలియకుండా సైలెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు, ఈవెన్ దో దట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్, పీపుల్ విల్ హ్యావ్ క్వశ్చన్స్. ఇలా ఎందుకు చేస్తున్నారు, సీక్రెట్గా ఎందుకు చేస్తున్నారు, చెప్పు ఉండాల్సింది కదా, ఇన్ఫర్మేషన్. ఫార్ములాసే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అగ్రికల్చర్ లాస్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో అవి దానిపైన ఇనఫ్ డిస్కషన్ పార్లమెంట్లో జరగలేదు, పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళలేదు, ఇనఫ్ డిస్కషన్ జరగలేదు, చాలా తొందరగా వాటిని పాస్ చేసేసారు. సో అది నిజంగా రైతులకి మంచి చేసేవి అయినప్పటికీ, సో రైతులకి దాని పట్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సఫిషియెంట్ కన్సెన్సస్ బిల్డింగ్ జరగలేదు, ఏకాభిప్రాయాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం జరగలేదు, కాబట్టి ఈరోజు రైతులు రోడ్లు ఎక్కారు. ఏ విషయమైనా అంతే. సో ప్రజలకు సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఎందుకు చేసింది, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రతిదానికి ఇస్తూ ఉంటే గవర్నమెంట్ ఇంకా ఫంక్షనింగ్ నడవదు. కానీ కొన్ని విషయాల్లో ఇవ్వాలి అనేది ఇక్కడ ఉద్దేశం. రైట్. ప్లస్ ప్రజలకి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా, వాళ్ళ ఒపీనియన్ వ్యక్తపరచడానికి సఫిషియెంట్ టైం అట్ దేర్ డిస్పోజల్, వాళ్ళ చేతిలో సఫిషియెంట్ టైం ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ మనీ అట్ యువర్ డిస్పోజల్, దట్ మీన్స్ యూ కెన్ యూజ్ ఇట్ అని అర్థం. అట్ యువర్ డిస్పోజల్ అంటే నీ చేతిలో ఉంది, నువ్వు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అలాగే వాళ్ళ చేతిలో కొంత టైం ఇవ్వాలి, ఆ టైంలో వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ ఒపీనియన్ చెప్పేలాగా. ది ఎసెన్స్ ఆఫ్ దేర్ వ్యూ షుడ్ ఇన్ఫార్మ్ ది ఫైనల్ డెసిషన్. ఇక్కడ చూడండి, వాళ్ళ వ్యూ, ప్రజల యొక్క ఫైనల్ వ్యూ అంటే వాళ్ళ ఎసెన్స్ ఏదైతే ఉందో, ప్రజలు దాన్ని ఏకీభవిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏం కావాలని కోరుకుంటున్నారా అనే ఎసెన్స్ ఏదైతే ఉందో, షుడ్ ఇన్ఫార్మ్ ద ఫైనల్ డెసిషన్. ఇక్కడ ఇన్ఫార్మ్ అనే మీనింగ్ కమ్యూనికేట్ కాదు. ఇన్ఫార్మ్కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. మనకి మామూలుగా ఇన్ఫార్మ్ అంటే ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, ఇన్ఫార్మ్ చేయడం, చెప్పడం అనే మీనింగ్ ఒకటి ఉంది. ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది ఆ మీనింగ్లో రాదు. ఇక్కడ ఇన్ఫార్మ్ మీనింగ్ ఏంటంటే, ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు, లేదా షుడ్ బి ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫైనల్ డెసిషన్. అంటే ప్రజల యొక్క ఒపీనియన్ యొక్క ఎసెన్సే గవర్నమెంట్ తీసుకునే ఫైనల్ డెసిషన్లో మెయిన్ క్యారెక్టరిస్టిక్ అయి ఉండాలి. అర్థమైందా? మెయిన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండాలి అనే ఉద్దేశం. షుడ్ ఇన్ఫార్మ్ అంటే మీనింగ్ అది. షుడ్ బి ది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఫైనల్ డెసిషన్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ అది అయి ఉండాలి, మెయిన్ ఫీచర్ ప్రజల యొక్క ఒపీనియన్ అయి ఉండాలి. ఆ ఎసెన్స్ ని ఇన్కార్పొరేట్ చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేది ఇక్కడ మీనింగ్. Opportunities for public consultation already incorporated into modern laws and also in the Delhi Development Act in no way fetter the executive. చూడండి, పబ్లిక్ కన్సల్టేషన్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఆల్రెడీ మోడర్న్ లాస్లో ఇన్కార్పొరేట్ అయ్యాయి, అలాగే ఢిల్లీ డెవలప్మెంట్ యాక్ట్లో కూడా ఉన్నాయి. సో దే ఇన్ నో వే ఫెటర్ ద ఎగ్జిక్యూటివ్. ఫెటర్ అంటే రిస్ట్రెయిన్ అంటే అడ్డు పెట్టడం, ఆపడం, రెస్ట్రిక్ట్ చేయడం. ఒక ఎగ్జిక్యూటివ్ ఏ రకంగానూ రిస్ట్రెయిన్ చెయ్యవు. ఇట్ వుడ్ బి అప్రోప్రియేట్ దేర్ ఫర్ ద సెంటర్ టు అటెంప్ట్ కన్సెన్సస్ బిల్డింగ్ ఆన్ సెంట్రల్ విస్టా without showing undue anxiety and haste in taking up all planned structures together. కాబట్టి ఇట్ వుడ్ బి అప్రోప్రియేట్ అంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. ఏది? ఫర్ ద సెంటర్ టు అటెంప్ట్ కన్సెన్సస్ బిల్డింగ్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏది అప్రోప్రియేట్? కన్సెన్సస్ బిల్డింగ్ అటెంప్ట్ చేయాలి, అంటే ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి సెంట్రల్ విస్టా విషయంలో. వితౌట్ షోయింగ్ అన్డ్యూ యాంగ్జైటీ. అన్డ్యూ అంటే ఇన్అప్రోప్రియేట్, డ్యూ ప్రొసీజర్ అంటారు, అంటే అప్రోప్రియేట్ ప్రొసీజర్. అన్డ్యూ అంటే ఇన్అప్రోప్రియేట్. విపరీతంగా యాంగ్జైటీ చూపించి గబగబా చేసేయాలన్న ఆతృత, యాంగ్జైటీ అంటే ఆతృత, అంత ఆతృత చూపించకుండా, హేస్ట్ అంటే స్పీడ్ అయిపోవడం, తొందరపడిపోకుండా, ఇన్ టేకింగ్ అప్ ఆల్ ప్లాన్ స్ట్రక్చర్స్ టుగెదర్, అన్ని ఒకేసారి టేకప్ చేసేయాలి, 2022 కల్లా కంప్లీట్ చేసేయాలనే తొందర లేకుండా ప్రజలకి ఇన్ఫార్మ్ చేసి కన్సెన్సస్ బిల్డింగ్ చేసే ప్రయత్నం చేయాలి అంటున్నారు. The pandemic's course points to uncertainty on restoration of economic health and ameliorating the damage to large sectors of the economy, especially in services.
పాండమిక్స్ కోర్స్ అంటే అది తీసుకున్న రూట్. ఇప్పుడు నది, ద కోర్స్ ఆఫ్ ఎ రివర్ అంటారు. నది ఏ రకంగా ప్రవహిస్తుంది, ఎక్కడ ప్రారంభమైంది, ఏ ఊర్ల ద్వారా వెళ్ళింది, ఏ రకంగా వెళ్ళింది, ఏ దారిలో వెళ్ళింది, ఆ దారిని, అది ఎంచుకున్న దారిని మనం కోర్స్ అంటాం. అలాగే పాండమిక్ యొక్క కోర్స్, పాండమిక్ ఎలా ఉండబోతుంది, ఏ దారిలో వెళ్ళబోతుంది, దారి అంటే ఇంకా కేసులు పెరుగుతాయా, తగ్గుతాయా, ఇంకా వ్యాపిస్తుందా, కంట్రోల్లోకి వస్తుందా, వ్యాక్సిన్ దాన్ని కంట్రోల్ చేస్తుందా, లేకపోతే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందా. ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్లో నేషన్ వైడ్ లాక్డౌన్ మళ్ళీ వచ్చింది. 2020 మళ్ళీ వచ్చినట్టుగానే ఉంది. 2020తో మొత్తం అంతా మర్చిపోతామేమో అనుకున్నాం. 21లో కూడా నేషన్ వైడ్ లాక్డౌన్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే పరిస్థితి ఇంగ్లాండ్లో వచ్చింది. సో పాండమిక్ ఎలా ఉండబోతుంది అన్న విషయంలో క్లారిటీ లేదు, అన్సర్టనిటీ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, పాండమిక్ అన్సర్టనిటీ క్రియేట్ చేసింది అనుకోండి, ఎకనామిక్ హెల్త్ రెస్టోర్ అవుతుందా లేదా అనే విషయంలో కూడా అన్సర్టనిటీ ఉంది. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ విధించారనుకోండి, మళ్ళీ జీడీపీ పడిపోతుంది, ఎకానమీ మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ జాబ్ లాస్లు ఉంటాయి. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు 2020లో. ఇదంతా కూడా నష్టం కలిగించేది. అండ్ ఎమిలియోరేటింగ్ ద డ్యామేజ్ టు లార్జ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో ఉన్న లార్జ్ సెక్టర్స్, ఎస్పెషల్లీ సర్వీసెస్ సెక్టర్ చాలా ఎఫెక్ట్ అయింది. ఎమిలియోరేటింగ్ అంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది, బ్యాడ్గా ఉన్నదాన్ని టు మేక్ సంథింగ్ బ్యాడ్ బెటర్, బ్యాడ్ అయిన దాన్ని ఇంకొంచెం బెటర్ చేయడాన్ని ఎమిలియోరేట్ అంటారు. అర్థమైందా? ఎమిలియోరేట్ అంటే ఒక పెయిన్ రిలీవ్ అవ్వడం కానీ, ఒక నొప్పి నుంచి ఉపశమనం కలగడం కానీ, ఒక బాధ నుంచి కొంచెం పాజిటివ్లోకి రావడం కానీ ఎమిలియోరేట్ అనే పదం వాడతారు. అబేట్, ఎమిలియోరేట్, ఎలీవియేట్, ఈ పదాలన్నీ కూడా కొంచెం బాధలో ఉన్నదానికి ఇంకొంచెం బెటర్గా అవ్వడం, ఇబ్బందిలో ఉన్నదానికి ఇంకొంచెం బెటర్గా అవ్వడం, నొప్పి నుంచి ఉపశమనం కలగడం, ఈ రకంగా మనం తీసుకోవచ్చు. ఈ రెండింటి విషయంలో రెస్టోరేషన్ ఆఫ్ ఎకనామిక్ హెల్త్, ఎమిలియోరేటింగ్ ద డ్యామేజ్, ఈ రెండు విషయంలో అన్సర్టనిటీ ఉంది. దేనివల్ల, పాండమిక్ యొక్క కోర్స్ ఎలా ఉందో, అంటే ఏ దారిలో వెళ్తుందో తెలియట్లేదు కాబట్టి. In the run up to 2022, so 2022కి వెళ్ళే ఈ క్రమంలో, the government will be tested on its ability to ensure good health for all citizens. ప్రజలందరికీ మంచి హెల్త్ ఉండేలాగా గవర్నమెంట్ చేయగలుగుతుందా లేదా అనే విషయంలో ఇట్ విల్ బి టెస్టెడ్. అండ్ రివైవ్ నార్మేటివ్ ఎడ్యుకేషన్. నార్మేటివ్ అంటే బేస్డ్ ఆన్ నార్మ్స్, రూల్స్. స్కూల్లో ఏమవుతుందంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఒక క్వార్టర్లీ ఎగ్జాము, ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, ఒక యాన్యువల్ ఎగ్జాము, ఇలా పెట్టి దాని ప్రకారం ఎడ్యుకేషన్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టెన్ నార్మ్స్. ఇప్పుడు ఎలా అవుతుంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్లో నార్మ్స్ అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చాయి. 10th క్లాస్ పిల్లలకి యాక్చువల్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా పాస్ చేయడం మనం చూసాం. సో ఇట్ ఈస్ నాట్ నార్మేటివ్, ఒక నార్మ్స్ని ఫాలో అయ్యి జరిగింది కాదు. ఇలాంటి నార్మేటివ్ ఎడ్యుకేషన్ రివైవ్ చేయడం, రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్, ఇంతకు ముందు ఎలా ఉండేదో, నార్మ్స్ ప్రకారం జరిగే ఎడ్యుకేషన్ ఎలా ఉండేదో అదే రకంగా మళ్ళీ తీసుకురావడం అనేది కూడా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ అది చేయగలుగుతుందా లేదా, ప్రజలందరికీ మంచి హెల్త్ ఎన్ష్యూర్ చేయగలుగుతుందా లేదా, మరియు ప్రొవైడ్ స్ట్రాంగర్ వెల్ఫేర్, సంక్షేమాన్ని ఇవ్వగలుగుతుందా లేదా అనే విషయంలో ద గవర్నమెంట్ విల్ బి టెస్టెడ్ 2021-22 సంవత్సరానికి. ప్రయారిటైజింగ్ సెంట్రల్ విస్టా కెన్ ప్రూవ్ టు బి ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద టాస్క్. ఇలాంటి టైంలో సెంట్రల్ విస్టాని ప్రయారిటైజ్ చేయడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఈ యాక్చువల్ టాస్క్ ఆఫ్ రెస్టోరింగ్ ఎకనామిక్ హెల్త్, పబ్లిక్ హెల్త్ అండ్ నార్మేటివ్ ఎడ్యుకేషన్, ఇలాంటి ఇంపార్టెంట్ టాస్క్ నుంచి ఒక డిస్ట్రాక్షన్ లాగా వచ్చే అవకాశం ఉంది. కెన్ ప్రూవ్ టు బి అంటే డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. దట్స్ ఇట్. సో దీనికి ఓవరాల్గా సమ్మరీ తీసుకోవాలి అనుకుంటే, నిన్న ఒక 2-3 అడిగారు సమ్మరీ చేయమని. నేను సమ్మరీ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ద ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇది ఏముంటుందంటే, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి జ్యుడిషియల్ క్లియరెన్స్ వచ్చేసింది. జ్యుడిషియల్ క్లియరెన్స్ వచ్చేసినప్పటికీ కూడా ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ తీసుకునేటప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇన్వాల్వ్ ద పబ్లిక్ యొక్క ఒపీనియన్ని తీసుకోవాలి, కన్సెన్సస్ బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఒకవైపు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, COVID-19 వల్ల సఫర్ అయి ఉన్నారు. సో గవర్నమెంట్ ఎలాంటి టైంలో దానిపైన ఫోకస్ చేయకుండా వేరే దానిపైన ఫోకస్ చేయడం అనేది ఎంతవరకు సహేతుకం అనే క్వశ్చన్ చేస్తూ, క్రిటికల్గా, కొంచెం విమర్శనాత్మకంగా, ఆధార్ యొక్క టోన్ ఎలా ఉంది, క్రిటికల్గా ఉంది. చాలా మంది టోన్ అడుగుతారు ఎగ్జామ్లో మీకు. ఇక్కడ టోన్ ఏంటి, క్రిటికల్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్. అనలిటికల్గా లేదు, అనలైజ్ చేయడం కాదు, కొంచెం క్రిటికల్గానే ఉంది, తప్పులు ఎంచుతూ వెళ్తోంది. సో క్రిటికల్ టోన్లో రాసిన పారాగ్రాఫ్ ఇది. Thank you very much, guys. Take care.